పాలకూర తోటకూర అండి. కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. పాలకూర తోటకూర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ అండి. స్టవ్ వేసుకొని గిన్నె పెట్టేసుకొని స్టార్ట్ చేద్దామండి కర్రీ. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. కొంచెం ఆయిల్, ఆయిల్ వేడైంది. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. ఈ మగ్గనిద్దాం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర, పాలకూర వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఒక నిమిషం అయితే ఇదంతా దగ్గరికి అవుతుందండి. ఒక నిమిషం మూత పెడతాం. చూద్దాం, ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, గిన్నెకి నిండా ఉండే ఆకుకూర వేసినప్పుడు. తోటకూర, పాలకూర రెండు కలిపి వేస్తే ఫ్రై బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సరిపడ కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన, కొంచెం కారం మన టేస్ట్కి తగ్గట్టు, సరిపడ ఉప్పు. మీరు ఎంత తింటారో చూసేసుకోండి. ఒకసారి కలిపేసి కలిపేసిన మంచిగా. టమాటా అసలు వేయద్దండి. ఇట్లనే మంచిగా సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మంచిగా మగ్గిస్తే దగ్గరికి ఫ్రై అయిపోతుంది. మగ్గాక చూపిస్తానండి. సరే మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. అయిపోయిందేమో కర్రీ. అయిపోయిందండి తోటకూర, పాలకూర ఫ్రై. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.